శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ లెక్కన ఏపీ సీఎం జగన్ కేసీఆర్ కు స్నేహితుడయ్యాడు. చంద్రబాబుకు జగన్ ప్రత్యర్థి కావడం, కేసీఆర్ తో చంద్రబాబుకు వైరుధ్యం ఉండటం వీరిద్దరి స్నేహం కొనసాగింది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో అధికారానికి దూరమయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ లెక్కన ఏపీ సీఎం జగన్ తనకు ప్రత్యర్థి అని, తన శత్రువు కేసీఆర్ కు మిత్రుడు కావడంతో తాను శత్రువుగా పరిగణిస్తానని రేవంత్ రెడ్డి సంకేతాలిచ్చారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ పై రేవంత్ రెడ్డి నుంచి వీలైనన్ని ఎక్కువ సమాధానాలు రాబట్టారు రాధాకృష్ణ. జగన్ తన తొలి అస్త్రంగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ సోదరి షర్మిల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అక్కడకు కొద్దిసేపటికే జగన్ టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్లు చేయడం విశేషం. ఏపీలో జగన్ పాలన తీరు, వైసీపీపై రేవంత్ రెడ్డి స్పష్టంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు వైఎస్ జగన్ తనకు ఫోన్ చేయలేదని చెప్పుకొచ్చారు. సాధారణంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిగిలిన రాష్ట్రాల సీఎంలు గౌరవపూర్వకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతారని చెప్పుకొచ్చారు. కానీ అటువంటి సంస్కృతిని జగన్ పాటించలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో షర్మిల ప్రస్తావన కూడా వచ్చింది. ఆమె పీసీసీ అధ్యక్షురాలు కావడం ఖాయమని తేల్చి చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని జగన్ సర్వనాశనం చేశారని అర్థం వచ్చేలా రేవంత్ మాట్లాడారు. దానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ షర్మిల ద్వారా బదులు చెప్తుందని కూడా తేల్చి చెప్పారు. జగన్ మమ్మల్ని శత్రువుగా చూస్తారని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని భావించారని, అందుకు తగ్గ సహకారం కూడా అందించారని రేవంత్ గుర్తు చేశారు. ఏపీలో వైసీపీలో టికెట్ దక్కని నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా తేల్చి చెప్పారు. తమ దగ్గర కూడా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన బీఫారాలు ఉన్నాయని గుర్తు చేశారు. తప్పకుండా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని రేవంత్ రెడ్డి తేల్చేశారు. పరోక్షంగా వైసీపీ పతనం తప్పదని హెచ్చరించారు.